నేడు ఢిల్లీలో ప్రధానమంత్రి పరీక్షా పే చర్చ కార్యక్రమం. భారత మంటపం వేదికగా విద్యార్థులతో ముచ్చటించనున్న నరేంద్ర మోదీ. నేడు విదేశీ పర్యటనకు వెళ్లనున్న ప్రధానమంత్రి. ఫ్రాన్స్, అమెరికాలో సదస్సులు, సమావేశాల్లో పాల్గొననున్న నరేంద్ర మోదీ. నేడు ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్న బీసీ కమిషన్. నివేదికలోని సిఫార్సుల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఖరారు. నేడు మహాకుంభమేళాకు హాజరు కానున్న రాష్ట్రపతి. పూజా కార్యక్రమాల్లో పాల్గొని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేయనున్న ద్రౌపది ముర్ము. తెలంగాణ రైజింగ్ నినాదం మాత్రమే కాదు, రాష్ట్ర ప్రజల స్వప్నమన్న సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణను ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దేలా కృషి చేస్తున్నట్లు వెల్లడి. తిరుమల కల్తీ నెయ్యి కేసులో నలుగురి అరెస్ట్. 20వ తేదీ వరకు రిమాండ్ విధించిన కోర్టు. కోర్టుల్లో అధిక శాతం పిటిషన్లు విడాకులు వేనన్న హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి. కమ్యూనిటీ సెంటర్లను ఏర్పాటు చేసి రాజీ మార్గంలో పరిష్కారానికి కృషి చేయాలని పిలుపు. నేడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ. కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేసేలా స్పీకర్ను ఆదేశించాలని బీఆర్ఎస్ పిటిషన్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసిన బండి సంజయ్. బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులే కరువయ్యారని ఎద్దేవా. నేటి నుంచి జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ. 17 వరకు నామినేషన్ పత్రాలు స్వీకరణ. 18న నామినేషన్ల పరిశీలన. అదే రోజు తుది జాబితా ప్రకటన. కాళేశ్వర ముక్తీశ్వరాలయంలో వైభవంగా మహాకుంభాభిషేక మహోత్సవం. తుని తపోవన పీఠాధిపతి సచ్చిదానంద స్వామి చేతుల మీదుగా మహాక్రతువు నిర్వహణ. మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా. గవర్నర్ అజయ్ భల్లాకు రాజీనామా సమర్పణ. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్. 31 మంది మావోయిస్టుల మృతి. 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని తుడిచిపెడతామన్న కేంద్ర హోంమంత్రి. ఇకపై నక్సలైట్ల దాడిలో ఏ ఒక్క పౌరుడు ప్రాణాలు పోకూడదన్న అమిత్ షా. హమాస్ ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందంలో కీలక పరిణామం. ఉత్తర, దక్షిణ గాజాను వేరు చేసే నైత్రాజ్యం కారిడార్ నుంచి ఇజ్రాయెల్ దళాలు వెనక్కి. బంగ్లాదేశ్లో కొనసాగుతున్న డెవిల్ హంట్. గాజీపూర్లో విద్యార్థులపై దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకుంటున్న ప్రభుత్వం. నేటి నుంచి 4 రోజుల పాటు బెంగళూరులో ఎయిర్ షో. 90 దేశాల నుంచి పాల్గొననున్న 150 కంపెనీలు. 38వ జాతీయ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన జ్యోతి ఎర్రాజీ. మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో విజేత.